ఏమండి స్కూల్లో టీచర్స్ డే వచ్చిందంటే ఎంతో సంబరంగా ఉండేదండి. మా స్కూల్ అంతా కడిగి ముగ్గులు పెట్టేవాళ్ళు. రకరకాల చార్ట్స్ తో రంగురంగు కాగితాలతో తరగతి గదుల్ని పిల్లలందరం కలిసి అలంకరించేవాళ్ళం. కాస్త చురుగ్గా తెలివిగా ఉండే పిల్లలు ఆ రోజు టీచర్స్ గా వ్యవహరించేవాళ్లు. చీరలు కట్టుకుని మా టీచర్లని అనుకరిస్తూ పాఠాలు చెప్పటం, బోర్డు మీద రాయటం భలే సరదాగా ఉండేదనుకోండి. మా స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా చక్కగా జరిగేవి. టీచర్స్ కి పిల్లలకి మధ్య ఆటల పోటీలు జరిగేవి. టీచర్స్ ఆ రోజు మా స్నేహితుల్లా మాతో కలిసిపోయి ఆడుతూ పాడుతూ ఉంటే ఎంతో ఆనందంగా ఉండేదండి. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు ఫ్లవర్ అరేంజ్మెంట్ ని చేసి చూపిస్తానంటున్నారు క్రాఫ్ట్ అండ్ కుకింగ్ ఎక్స్పర్ట్ రుక్మిణి రెడ్డి గారు. మరి అదేంటో చూసి నేర్చేసుకుందామా? నమస్తే అండి రుక్మిణి గారు. నమస్తే సుజాత గారు. రుక్మిణి గారు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఓకే, ఈ రోజు మా సకులందరికీ ఫ్లవర్ అరేంజ్మెంట్ ని చేసి చూపిస్తానన్నారు కదండి. సో నేచురల్ ఫ్లవర్స్ తో అరేంజ్మెంట్ చేస్తున్నారు. నేచురల్ ఫ్లవర్స్ తో అరేంజ్మెంట్ ఈ రోజు చూపిస్తాను. ఓకే, ఇది చెయ్యాలంటే ఫస్ట్ ఏమేమి కావాలో చెప్పండి. బాస్, సిజర్, పిల్లర్స్, స్టెమ్స్, ఫ్లవర్స్, స్మాల్ పిల్లర్స్. ఓకే రుక్మిణి గారు, ఇప్పుడు మనకు కావాల్సిన మెటీరియల్ అంతా రెడీగా ఉంది కదండి. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ మనం జాపనీస్ అరేంజ్మెంట్ అని మీకు ఒక పద్ధతి చూపిస్తాను. సో ఫ్లవర్ అరేంజ్మెంట్ లో జపనీస్ పద్ధతి, అరేంజ్మెంట్ జపనీస్ స్టైల్. జపనీస్ స్టైల్. ఓకే, ఇందులో మనకు 3 హైట్స్ ఉంటాయి. మెయిన్ జాపనీస్ అరేంజ్మెంట్స్ లో 3 హైట్స్ ఉంటాయి. 1 వచ్చింది అర్త్. ఓకే, ఒక హైట్ వచ్చింది అర్త్ లెవెల్లో మనము చేస్తాము. సో భూమి లెవెల్లోనే భూమి లెవెల్లో చేయాలి. రెండవది వచ్చింది మ్యాన్. ఓకే, మ్యాన్ లెవెల్. అండ్ నెక్స్ట్ వచ్చింది మనకు స్కై లెవెల్లో చేస్తాం, హెవెన్. ఇందులో 3 హైట్స్ ని మనం కంపల్సరీ పెట్టాలంటే ఒకటి హెవెన్, ఒకటి మ్యాన్, ఒకటి ఎర్త్. సో మూడు లెవెల్స్ లో ఉంటాయి. 3 లెవెల్స్ లో ఉంటాయి. ఓకే ఓకే, మనం చూద్దామా సుజాత? ఓకే అండి. ఓకే, ఫస్ట్ మనం వాస్ తీసుకుందాము. ఎనీ వాస్ మనం తీసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ మనము ఇది బేస్ మనకు. సో మనము ఏమనుకున్నాం సుజాత గారు? ఫస్ట్ మనము అర్త్ అనుకున్నాం కదా. అర్త్ లెవెల్లో ఈ ఫ్లవర్ ని మనము అరేంజ్ చేద్దాం. ఈ లీవ్స్ మనకు ఉండకూడదు, ఇది కట్ చేసేస్తాం. ఓకే ఓకే, స్టెమ్ క్రాస్ కటింగ్. ఓకే, ఈ వేస్ లో నేను నీళ్లు వేసినాను. ఫుడ్, ఫ్లవర్స్ ఫుడ్ అని వేసినాను. ఫ్లవర్స్ ఫుడ్ వేసినాను. ఈ ఫ్లవర్స్ ఫుడ్ వేసిన దాని వల్ల ఇవి 4 రోజులు కానీ 5 రోజులు కానీ 6 రోజులు కానీ ఇవి వాడవు. ఓకే, బికాజ్ ఆఫ్ దట్ ఇవి చాలా ఫ్రెష్ గా ఉంటాయి. ఓకే, ఫ్లవర్ ఫుడ్ వల్ల. ఓకే ఓకే, ఈ వాజ్ ఎంత హైట్ ఉందో అంత హాఫ్ హైట్ లో ఈ ఫ్లవర్ అరేంజ్ చేయాలి. చూసారు కదా ఇలా. ఓకే ఓకే, నెక్స్ట్ మనం అనుకున్న మ్యాన్. ఓకే, మ్యాన్ ఎంత ఉండాలంటే 3/4 వాజ్ కు 3/4 హైట్ లో మ్యాన్ ఉండాలి. ఓకే, ఇందులో కూడా మనము లీవ్స్ రిమూవ్ చేసేస్తాము. ఓకే, సో ఒక లెవెల్ పెట్టేసాము. ఇప్పుడు సెకండ్ లెవెల్ అండి. ఇది సెకండ్ లెవెల్. ఇది మ్యాన్. ఓకే ఓకే, అండ్ దెన్ వి యూస్ హెవెన్. ఓకే, స్వర్గము. సో చాలా పైకి ఉంటుంది, చాలా పైకి ఉంటుంది కాబట్టి దీని హైట్ 1.5 వాజ్ ఎంత ఉందో అంత 1.5 ఇంచు, దానికి 1.5 హైట్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, దిస్ వన్ ఆల్సో రిమూవ్. మ్యాన్ కన్నా కూడా మంచి హైట్ లో ఉంది, హైట్ లో ఉండాలి. ఓకే, వెనక బేస్ ఇస్తాం. ఇది ఇలా చూడడానికి మనకు బాగుండదు కాబట్టి మనకు వెనక బేస్ ఇవ్వాలి. ఓకే ఓకే, సో బేస్ ఇవ్వడానికి వేరే లీవ్స్, రోజ్ లీవ్స్ మనము యూస్ చేసుకోవచ్చు. ఇలా వీటికంటే పెద్దగా మనము వెనక సపోర్టింగ్. ఓకే, సో బికాజ్ ఆఫ్ బేస్ ఇవి బాగా ఎంబోజ్ అయి కనబడుతుంటాయి, బాగా అందంగా కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా చేసి ఇందులో పిల్లర్స్ ఇంకా మనము ఇలా పిల్లర్స్ పెట్టచ్చు. సో చూడడానికి ఇది ఖాళీగా ఉంది కదా మనకు. సో మనము దీని పిల్లర్స్ అంటే మనం ఏ ఖాళీ స్థలంలో మనము ఫిల్ చేస్తామో దాన్ని పిల్లర్స్ అని అంటాము. ఓకే, పిల్లర్స్ అంటున్నారా? అవునండి, పిల్లర్స్. ఓకే, నీట్ గా ఉందండి. ఇప్పుడు మెయిన్ మనకు సుజాత గారు ఈ 3 హైట్స్ కనిపించాలి. అవునండి,
నిజంగా న్యాచురల్ అంటే న్యాచురలేనండి. న్యాచురల్ ఫ్లవర్స్ తో ఫిల్ చేయడంలో ఉన్నంత అందం జనరల్ ఫ్లవర్స్ తో చేస్తే, అంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తో చేస్తే ఉండదంటారు కదా. అవునండి సుజాత గారు, నిజంగా ఎంత అందంగా కనిపిస్తుందనండి ఇది న్యాచురల్ ఫ్లవర్ అవ్వడం వల్ల. అవునండి. ఇలా అంటే రుక్మిణి గారు మీరు అలా చెప్తూ ఉంటే, థియరీ చెప్తుంటే నాకు ప్రాక్టికల్ గా అర్థమవుతుంది. అవునా? ఓకే, సో మనం ఈరోజు నిజంగా ఒక మంచి స్టైల్ ఆఫ్ ఫ్లవర్ అరేంజ్మెంట్ ని నేర్చుకున్నామండి. జపనీస్ స్టైల్లో, వరల్డ్ ఫేమస్ జపనీస్ స్టైల్ ఫ్లవర్ అరేంజ్మెంట్. ఎస్పెషలీ దీంట్లో ఉండే 3 స్టేజెస్ ని గురించి చెప్పారు. ఎర్త్, మ్యాన్ అండ్ హెవెన్ లాగా ఈ 3 స్టేజెస్ కనిపిస్తున్నాయి. చాలా అందంగా ఉంది. ఇలా చూస్తూనే ఫ్లవర్ అరేంజ్మెంట్ అయిపోయిందండి, అంత బాగుందో. సో నిజంగా దీని గురించి ఇంకేమైనా చెప్తారా? ఇది సుజాత గారు, మనం కార్నర్ అరేంజ్మెంట్ లో చాలా బాగుంటుంది. ఎప్పుడు ఏ పార్టీ వేర్ అన్నా కానీ, మన ఇంట్లో పార్టీ జరుగుతుంది అనుకోండి, కార్నర్స్ లో ఓకే చాలా బాగుంటుంది. కార్నర్స్ లో దీన్ని పెట్టుకోవాలి. మన బుకేలో కూడా ఇలా కార్నర్స్ లేదా అరేంజ్ చేసి ఇది చూడండి ఎంత బాగుంది కదా. ఇక్కడ మనకు రౌండ్ గా ఫ్లవర్స్ లేవు, సో ఇది ఓన్లీ వన్ సైడ్ ఉంది మనకు, అందువల్ల ఇది కార్నర్ అరేంజ్మెంట్ అని అంటారు. సో ఇది టేబుల్ పైన కూడా కార్నర్ అరేంజ్ చేసుకుంటేనే అందంగా ఉంటుంది. ఓకే, జపానీస్ స్టైల్ ఏదైనా కూడా టేబుల్ కార్నర్స్, ఎనీ వాల్ కార్నర్స్, ఎనీ అరేంజ్మెంట్ జపానీస్ ది కార్నర్స్ బాగుంటుంది. అది ఫ్లవర్ అరేంజ్ చేయాలని ఒక చిన్న ఆలోచన రావడం అనేది నిజంగా చాలా సున్నితంగా ఉంటారు ఆడవాళ్ళు అంటారు. వాళ్ళకి ఇలా సున్నితమైన ఫ్లవర్స్ అరేంజ్ చేయడం కానివ్వండి, ఇలాంటి మంచి మంచి ఆలోచనలు వస్తాయి. అందంగా తీర్చిదిద్దుకోవడం ఆడవాళ్ళకి చేతనైనంతగా ఇంకెవరికి చేత కాదంటారు. ఎగ్జాక్ట్లీ అసలు విషయం చెప్పినారు మీరు. ఆడవాళ్ళ మనసు చాలా సున్నితంగా ఉంటుంది, అలాగే ఫ్లవర్స్ తో పోలుస్తారు. ఓకే, సో రుక్మిణి గారు మీరు ఫ్లవర్ అరేంజ్మెంట్స్ చేయడమేనా ఇంకేదైనా కూడా చెప్తారండి? క్రాఫ్ట్స్ ఏమైనా చేస్తుంటారా? క్రాఫ్ట్స్ చాలా చేస్తుంటాను సుజాత గారు. నేను యాక్చువల్లీ చదివింది నాది హోమ్ సైన్స్, బిఎస్సి హోమ్ సైన్స్. ఓకే, సో ఆల్ అవుట్ కొద్దిగా నాలెడ్జ్ ఉంది. ఓకే, సో మీరు సఖి చూస్తుంటారా? సఖి చూస్తుంటాను నేను, తప్పనిసరి చూస్తుంటారు కదా. ఎప్పుడైనా మేము ప్రిపేర్ చేసిన ఐటమ్స్ ట్రై చేస్తుంటారా? తప్పకుండా. సో రుక్మిణి గారు, చాలా మంది లేడీస్ కి ఫ్లవర్ అరేంజ్మెంట్ చేసి ఎవరైనా వచ్చినప్పుడు అలా డెకరేట్ చేయాలని ఆలోచన ఉంటుంది. బట్ అలాంటి వాళ్ళందరికీ కూడా అంటే థియరిటికల్ గా కొంచెం నాలెడ్జ్ ఉంటేనండి ప్రాక్టికల్ గా చేసేప్పుడు చాలా ఉపయోగపడుతుంది. సో మీరు చెప్పిన ఈ రోజు స్టైల్ అంటే ఒక జపనీస్ స్టైల్ అనేది, మేము ఈ రోజు అరేంజ్ చేసిన స్టైల్ ఏంటంటే జపనీస్ స్టైల్ అండి అని చెప్పుకోవడానికి చాలా అనువుగా ఉంది. ప్లస్ ఇది చేయడం కూడా అంటే మన ఇంట్రెస్ట్ ని బట్టి చేసిన ఫీలింగ్ ఉన్నా కూడా దానికి ఒక స్టైల్ అనేది ఉంది. కాబట్టి నిజంగా ఏం లేకపోయినా ఒక పట్టిక అంటే ఒక థియరీ ఉండడం వల్ల అది బాగా అందంగా కనిపిస్తుంది. ఎంత మంచి ఐటమ్ ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సుజాత గారు. ఓకే సకులు, చూసారు కదా రుక్మిణి గారు ప్రిపేర్ చేసిన అందమైన ఫ్లవర్ అరేంజ్మెంట్ ని. నిజంగా ఎంత బాగుంది కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో కూడా ఏదైనా చిన్న పెద్ద పార్టీలు ఉన్నప్పుడు ఇలాంటి అరేంజ్మెంట్ ని మీరు కూడా ట్రై చేసి చూడండి, అందరి చేత సభాష్ అనిపించుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.